వెళదామండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 13వ వచనాన్ని చదువుతాను, మీరు 14వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాల్ని రాత్రి ప్రార్థన కొరకై మనం చదువుదామండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజు నగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన కొరకే మనం వెళ్ళే ముందుగా నిజంగా దేవుడు మన ప్రార్థన వింటాడా? దేవుడు మనం చేసే ప్రార్థనకి జవాబునివ్వగలడా? ఆయన దగ్గర నుంచి మనకు సహాయం కలుగుతుందా అని చాలాసార్లు మనం దేవుణ్ణి అనుమానించే వారిగా ఉంటాం. ఎందుకంటే నమ్ముకుంటాం, కానీ ఎలాగ దేవుడు సహాయం చేయగలడు, లేదా ఎక్కడి నుంచి దేవుడు సహాయం చేయగలడు? కొన్నిసార్లు ఏదో చిన్న విషయాలు, మామూలుగా విషయాలు అనుకోండి, అవి జరిగాయంటే దేవుడు సహాయం చేశాడు అనుకుంటాం. కొన్ని మనకు శక్తికి మించినవి ఉంటాయి. అలాంటి సమయంలో ఎలాగ చేయగలడు దేవుడు, ఎక్కడి నుంచి ఇవ్వగలడు, అసలు మన సమస్యకు పరిష్కారం ఉందా అని చాలాసార్లు మనం కలత చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఏ సమస్యకైనా సరే ఆయన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఆయన చేయలేనిదనేది ఈ భూమి మీద ఏదీ కూడా లేదు. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయం అంటాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకును దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అంటాడు ఆయన. దేవునికి అసాధ్యమైనది అనేది ఏదీ లేదు. అదే మార్కు సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, ఈ 3 సువార్తలలో ఆయన ఇంకేమంటాడు అంటే, మనుషులకు ఏవైతే అసాధ్యమైనవో అవి దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు ఆయన. మన వల్ల ఏమైతే జరగలేదో అది దేవుని వల్ల సాధ్యమవుతుంది అన్నమాట. అందుకని మనం దేవుడి దగ్గరికి వచ్చి మనం దేవుడితో మనకు అసాధ్యమైన సంగతులు మనం దేవుడితో చెప్పుకున్నప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఒకవేళ దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం రాలేదు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనలో ఏమైనా పాపం ఉందా? 2, మనం అడుగుతున్నప్పుడు విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి అడుగుతున్నామా? ఈ 2 దేవుడు చూస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చెక్ చేసేది ఏంటంటే, ప్రతిరోజు వారి విశ్వాసము ఎంత ఉంది అనేది కొలుస్తూ ఉంటాడట. అంతే కదా, మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మన దగ్గర ఎంత ఉంది, మనం సరిపోతుందా లేదా అనేది మొదట మనం ఆలోచిస్తామన్నమాట. ఏదో మన దగ్గర చాలని దానితో ప్రయాణం చేస్తే మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. అందుకని మనం ప్రయాణం చేసేటప్పుడు మనము అన్నీ మన దగ్గర అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే మనం ఏమీ చేయలేం. నిజమే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువారు కూడా మన విశ్వాసాన్ని కొలుస్తాడట. ఆయన దగ్గర కూడా ఒక కొలబద్ద ఉందట. ఈ కొలబద్ద ఏం చేస్తుందంటే వారి విశ్వాసాన్ని కొలుస్తుంది. రెండవదిగా వారి ఆత్మీయ జీవితాన్ని కొలుస్తుంది. ఇలాగా దేవుడి దగ్గర మనం ఎంత ఎదుగుతున్నాము అనేదాన్ని ప్రతిరోజు లేక ప్రతిసారి దేవుడు దాన్ని కొలుస్తూ ఉంటాడట. ఆ పరిస్థితిని అంటే నువ్వు ఎంత ఎదుగుతున్నావు, నువ్వు ఎదిగే దాన్ని బట్టి దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం రాగలుగుతుంది. ఒకవేళ మనం ఆత్మీయంగా ఎదగలేనప్పుడు
దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబునివ్వలేడు. ఎందుకంటే అంత నమ్మకం మనకు లేదు కదా, అంత విశ్వాసం మనకు లేనప్పుడు దేవుడు అవిశ్వాసకి ఎప్పుడూ సహాయం చేయడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నా వలన నీకేమైనా దొరుకుతుందని తలంచుకొనవద్దు అంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు అవిశ్వాసవు కాబట్టి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక, దేవుడట ఇలాంటి వారికి దేవుడి దగ్గర నుంచి ఏ సహాయము రాదన్నమాట. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. వాడు అస్థిరుడు గనుక. అస్థిరుడు అంటే స్థిరమైన వాడు కాడు కనుక. ఎవరు స్థిరంగా ఉంటారు, ఎవరు అస్థిరంగా ఉంటారు అంటే మీకు చాలాసార్లు చూపించాను. 125వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడట. అంటే స్థిరముగా నిలిచేవారు ఎవరు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. వాళ్ళు ఎప్పుడు స్థిరంగానే ఉంటారు. ఎన్ని పరిస్థితులు వాళ్ళ మీదకి వచ్చినా ఎప్పుడూ కూడా వాళ్ళు సంచలమైన మనసు కానీ అస్థిరమైన మనసు కానీ వాళ్ళు ఎప్పుడూ కలిగి ఉండరు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ప్రార్థనకు దేవుడు తప్పక జవాబునివ్వగలిగిన వాడు. ఆయన ఇవ్వకుండా ఎప్పుడు ఉండడాయన. ఒకవేళ ఆయన ఇవ్వలేదు అంటే ఈ రెండు: ఒకటి, మన జీవితంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. 2, మనలో విశ్వాసం లేకపోయినా నమ్మకముతో మనం దేవుని ప్రార్థించకపోయినా దేవుడు మన ప్రార్థనని వినడు. ఎందుకంటే దేవుడు మొదట వాళ్ళు చూసేది ఏంటంటే, నువ్వు నా మీద నమ్మకంతో నన్ను అడుగుతున్నావా, విశ్వాసము నీకుందా? ఒకవేళ విశ్వాసంతో నువ్వు ఉంటే నీకెంత శక్తి ఉంటుందంటే కొండలను పగిలింపగలంత పరిపూర్ణమైన శక్తి నీకు కలుగుతుంది. అంటే నీకున్న విశ్వాసమును బట్టి ఈ లోకములో నువ్వేదైనా చేయగలుగుతావు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎంత విశ్వాసం ఉంటే చాలు అంటాడంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలట. ఆవగింజంత విశ్వాసం మనకుంటేనంట కొండలను పగిలింపగలిగినంత పరిపూర్ణమైన శక్తి మనకు కలుగుతుందట. అంటే మన జీవితంలో అంత విశ్వాసము కూడా మనకు లేదన్నమాట. అంటే ఆవగింజంత విశ్వాసము కూడా లేని పరిస్థితులు మనం కలిగి ఉన్నామంటాడు. అందుకని చాలాసార్లు దేవుడి దగ్గరికి మనం వస్తున్నప్పుడు, మనం అడుగుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే మనలో ఆయన విశ్వాసాన్ని చూస్తాడు, నమ్మకాన్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థించే వారికి నమ్మకము లేనప్పుడు ఆయన ఏదీ చేయలేడు. నమ్మగలిగినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి విశ్వాసముతో ఆ నమ్మకంతో వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు ఏదైనా నువ్వు దేవుడు చేయగలుగుతాడు. అందుకని ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా ఈ 2 విషయాల్లో మనం సరిచేసుకోవలసిన వారికి ఉంటున్నాం. ఒకటి, దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనలో పాపం ఉండకూడదు. 2, దేవుడు మన ప్రార్థన వినాలి అంటే విశ్వాసముతో ప్రార్థించాలి, నమ్మకం అనేది ఉండాలి. ఒకవేళ నమ్మకము లేకపోతే ఆ మనుషుడు ఏమాత్రము దేవుడి దగ్గర నుంచి అతనికి ఏ సహాయము కూడా కలగదు. అందుకనే ప్రార్థించేటప్పుడు నా దేవుడు చేయగలడు అనే నమ్మకం ఉండాలి. కొన్నిసార్లు సాతాను కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడన్నమాట. నువ్వు అడిగేవు కదా, మీ దేవుడు చేస్తాడంటావా, మీ దేవుడు ఇవ్వగలడంటావా, ఎక్కడి నుంచి ఎలాగ కలుగుతుంది నీకు ఆ సహాయము అని చాలాసార్లు మనలో అనుమానాన్ని పుట్టించేవాడు. దేవుడేమో విశ్వాసముతో నింపేవాడు, సాతానేమో అవిశ్వాసాన్ని తీసుకొచ్చేవాడు. ఎప్పుడైతే మన జీవితంలో అవిశ్వాసం వస్తుందో అప్పుడే మనం నిజంగా మన సమస్యల్లో మనం మునిగిపోతామన్నమాట. సరే, మీ ఒక్క మాట చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈయన భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని ఒక మాట మీకు చూపిస్తాను.
14వ అధ్యాయము 31 వచ్చినవండి. 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. పేతురు ఎప్పుడైతే సముద్రములో మునిగిపోతున్నాడో, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడో, యేసు అతని చెయ్యి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? అసలు ఎందుకు నీ విశ్వాసము ఇంత అల్పముగా చేయబడింది, అంటే తక్కువగా చేయబడింది? నా మీద ఎందుకు నీకు నమ్మకం లేదు? ఎప్పుడైతే మనలో అల్ప విశ్వాసము అనేది వస్తుందో, విశ్వాసములో కొరత కనపడుతుందో, నిజంగా అప్పుడే మనం సమస్యల్లో మునిగిపోతామన్నమాట. కాబట్టి మన సమస్యల నుంచి బయటికి రావాలి అంటే దేవుడి మీద విశ్వాసాన్ని తప్పక మనం కలిగి ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలి అంటే, మన దేవుడు ఎవరు అంటే అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగిన వాడు అని నమ్మాలి. అలాగ నమ్మినప్పుడు మాత్రమే దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఆయన. అందుకని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం చదివిన ఈ ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14 వచ్చినవండి. 4:14. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14 వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు? ఎలాంటి సమస్య వచ్చింది? సమస్య అయితే ఇది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ కూడా ఒకే రోజు వారిని చంపేయాలి. దానికి కుట్ర పన్నాడు హామాను. దానికి కావలసిన వెండిని కూడా రాజు యొక్క ఖజానాకు తూచిచ్చాడు. ఇప్పుడు రాజు చేత ఆ తాకీదులు రాయించి రాజు చేత ముద్రించాడు. 127 సంస్థానాలకు పంపించేశాడు. కాబట్టి ఎప్పుడైతే 127 సంస్థానాలకి ఈ విషయం మరి తాకీదులు వెళ్ళిపోయాయో అంచెగాండ్రుల చేత, ఇంకా ఆ దినం వచ్చేటప్పటికి యూదులందరినీ కూడా చంపేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ వార్త 127 దేశాల్లోనికి వెళ్ళిపోయిందో, 127 దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. 4వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో చెప్తారు. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఈ జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెబట్ట కట్టుకొని బూడిద పోసుకొని మహాశోకముతో రాజు యొక్క గుమ్మము దగ్గర ఆయన విలాపము చేస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. ఒక్కసారి రాజు యొక్క ఉంగరము చేత ముద్రించబడిన ఆ ఆజ్ఞ ఒక్కసారి రాజు కూడా పంపించాడు అంటే, ముద్రించబడింది అంటే, ఆ రాజు యొక్క ఆజ్ఞను రాజు సైతము కూడా ఇంకా భంగము చేయలేడు. అందుకని ఇక్కడ చెప్తాడనమాట, రాజు చేసిన ఆజ్ఞను ఇంకా ఎవ్వరూ దాన్ని మార్చజాలరు. నా చేతుల్లో కూడా లేదు, ఇంకా రాజు చేతుల్లో కూడా ఉండదు. ఒక్కసారి ముద్రించాడు అంటే ఆ ముద్రించబడిన ఆ ప్రతి ఇక మరలా రాజు సైతము కూడా మార్చకూడదు. అలాంటి అసాధారణమైనది ఈ సమస్య. కానీ 127 దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా వీళ్ళు మాత్రం ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకొని బూడిద పోసుకొని శోకముతో వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, ఈ సమయంలో నువ్వు తప్ప మమ్మల్ని కాపాడేవారు కానీ, మమ్మల్ని రక్షించేవారు కానీ, మనల్ని విడిపించేవారు కానీ ఇంకెవరూ లేరు. నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడివి, నువ్వు మాత్రమే మాకు సహాయం చేయండి అని మరి నిజంగా ఈ యొక్క యూదులందరూ కూడా
ప్రార్థన చేయగలుగుతున్నారు. ఇది జరుగుతుందంటారా అంటే నిజమే, ఇది జరగదు. మనుషులుగా ఇది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, రాజు చేత ఒక్కసారి ముద్రించబడిన శాసనం ఏదైనా అది మార్చబడదు. మరి మార్చబడదు అనుకున్నప్పుడు వీళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? ఎలా ప్రార్థన చేస్తారు వీళ్ళు? దేవుడు ఎలాగ వింటాడు వీళ్ళ ప్రార్థన? ఒకవేళ దేవుడు విన్నా వీరికి సహాయం కలుగుతుంది అంటావా? అయినా వీళ్ళ నమ్మకం అలాంటిదండి. వీళ్ళ నమ్మకం ఎలాంటిదో తెలుసా? ఎలాంటి శాసనము సంతకం చేయబడినప్పటికీ కూడా మా దేవుడు దేనినైనా మార్చగలిగిన వాడు. ఆయన అధికారాలు, ప్రభుత్వాలు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఎలాంటి శాసనాన్నైనా దేవుడు రద్దు చేయగలిగిన వాడు. ఎలాంటి దాన్నైనా దేవుడు మార్చగలిగిన వాడు. అది వాళ్ళకున్న నమ్మకం. సరే, ఎప్పుడైతే ఈ మొర్దెకై రాజు యొక్క గుమ్మము దగ్గర మహాశోకముతో ఎలా కూర్చున్నాడో ఈ వార్త రాణికి తెలిసింది, ఎస్తేరుకి. వెంటనే రాణి కబురు పంపించింది మొర్దెకై దగ్గరికి. ఎందుకు నువ్వు గోనుబట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఎందుకు అంత దుఃఖముతో ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పాడు ఆయన. అడగమన్నది రాణి. ఇప్పుడు ఈ రాణి పంపించిన వ్యక్తి మొర్దెకై దగ్గరికి వెళ్ళి ఆ మొర్దెకైతో ఇలాగ అడిగాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు జరిగిన విషయం ఏంటి అని. అంటే అన్ని విషయాలు చెప్పారు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు ఈయన ఏం చెప్పాడు అంటే, రాణికి ఈ విషయాలన్నీ చెప్పు అని చెప్పగానే ఇతడు మళ్ళా రాణి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ రాణికి చెప్పాడు. అప్పుడు రాణి ఏమందో తెలుసా? నువ్వు మరలా మొర్దెకై దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పు, నేటికి 30 రోజుల నుంచి రాజు తన దగ్గరికి నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు కూడా. రాజు పిలువబడక మునిపే ఎవరైనా రాజు దగ్గరికి కానీ వెళితే ఒక కఠినమైన శాసనం ఉంది. ఏంటి అంటే, వెళ్ళిన వారిని ఒకవేళ రాజు దయతలచకపోతే, తన బంగారు దండం చాపకపోతే ఎవరినైనా సరే ఆ ముఖానికి ముసుగు వేసి తీసుకుని వెళ్ళి వారిని ఉరి వేసేయాలి. ఇంకా దానికి ప్రశ్న ఎందుకు అనే వివరణ లేదు. ఇంకా రాజు యొక్క సెలవు లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాజు నీకు రమ్మని చెప్పలేదు కదా. ఒకవేళ రాజు నీ మీద ఏమైనా బంగారు దండం కూడా నేను చాపలేదు కదా. కాబట్టి ఇక మేమేమీ చేయలేం. అందుకని రాణి చెప్పింది, ఈ విషయంలో నేనేమీ మీకు చేయలేను, దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పమన్నది. అప్పుడు మొర్దెకై మళ్ళా రాణికి ఇలా చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఆమెకు చెప్పు, ఒకవేళ ఈ విషయంలో నీవు మాకు సహాయం చేయకపోయినా మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. నువ్వు సహాయం చేయలేకపోయినా, ఎందుకంటే మరి నువ్వు రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఒకవేళ ఈ విషయంలో నువ్వు సహాయం చేయకపోయినా మేము నమ్మిన దేవుడు ఉన్నాడే, ఆయన సహాయం చేయగలడు. ఒక సంగతి మర్చిపోకు, ఏంటి అంటే ఇలాంటి సంగతులు మాకు ముందుగానే జరుగుతాయని దేవుడికి తెలుసు. కాబట్టి అందుకనే దేవుడు నిన్ను ఈ రోజున రాణిగా నిన్ను తీసుకొచ్చాడేమో. నువ్వు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే, మాకు ఇలాంటి అపాయము కలిగినప్పుడు మమ్మల్ని ఆదుకోవడానికి నువ్వు ఉన్నావు అని దేవుడు అందుకనే నిన్ను రాణిగా చేశాడు దేవుడు. ఒకవేళ ఈ విషయంలో కూడా నువ్వు మౌనంగా ఉంటే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారేమో, కానీ యూదులు అనేవారిని, తన ప్రజల్ని దేవుడు ఎప్పుడూ అంతం చేయడు. యూదులకు సహాయము మరొక దిక్కు నుంచైనా దేవుడు పంపించగలడు. వాళ్ళకి ఎంత నమ్మకం చూడండి. నువ్వు సహాయం చేయలేంత మాత్రానికి మాకు సహాయం రాదనుకోకు, మాకు సహాయము వేరొక దిక్కు నుంచైనా దేవుడు పంపించగలడు. ఏ దిక్కు నుంచి పంపిస్తాడు? అసలు ఇలా అడగడానికి అర్థం ఉందా? 127 దేశాలకు మహాచక్రవర్తి అయిన అహష్వేరోషు రాజు, ఇతను జయించగలిగిన వాడే భూమి మీద లేనప్పుడు వీళ్ళు విడిపించడానికి, వీళ్ళని కాపాడడానికి ఎవరు వస్తారు? ఇంకా భూమి మీద ఎవ్వరూ కూడా వీళ్ళకి సహాయం చేయలేరు. ఒకవేళ సహాయం చేయగలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారు అంటే ఆయనే దేవుడు. అది వాళ్ళ నమ్మకం. భూమి మీద ఉన్నవారు మాకెవ్వరూ సహాయం చేయకపోయినా మేము నమ్మిన దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఎందుకింత వీళ్ళకి నమ్మకం? ఆ దేవుడు వీళ్ళకి సహాయం చేస్తాడని ఎందుకింత గట్టిగా వీళ్ళు నమ్ముతున్నారు అంటే,
వాళ్ళ గతం తెలుసు. ఏంటంటే ఐగుప్తు దేశంలో నుంచి మేము వచ్చేటప్పుడు మా పితరులను తీసుకొచ్చిన దేవుడు ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎంతోమంది రాజులు వీళ్ళతో యుద్ధం చేశారు, ఎంతమంది యూదులను చంపాలనుకున్నప్పటికీ కూడా చంపాలనుకునేవారు చచ్చిపోయారు, కానీ చంపేశాడు, కానీ దేవుడు మమ్మల్ని ఎవరూ అంతం చేయలేదు. ఎందుకు మేము అంతం కాలేదు అంటే మాతో దేవుడు ఒక నిబంధన చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన, లేక దావీదుతో చేసిన నిబంధన. అది ఏమన్నాడు అంటే, సూర్యుడు ఉన్నంతకాలము నీ సింహాసనము, చంద్రుడు ఉన్నంతకాలము నీ రాజ్యము తరతరాలకి నిలిచి ఉంటుంది. అది ఎప్పటికీ లయము కాదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మలాకీ గ్రంథంలో, యాకోబు సంతతి వారైన మీరు లయము కారు. ఎవ్వరూ కూడా యూదుల్ని అంతము చేయలేరు, ఎవరు కూడా అంతం చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే వాళ్ళు ఏమైనా పెద్ద బలమైన జనాంగమా అంటే వాళ్ళ బలమైన జనాంగం కాకపోయినా వాళ్ళతో దేవుడు ఉన్నాడు, అంతే వాళ్ళ నమ్మకం. మా దేవుడు మాకు ఒక వాగ్దానము చేశాడు, ఒక నిబంధన చేశాడు, మేము ఈ భూమి మీద ఎప్పటికీ నిలిచి ఉంటాం, మమ్మల్ని ఎవ్వరూ అంతం చేయలేరు. ఒకవేళ అంతం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన వాడు. ఇదండి వాళ్ళ నమ్మకం. ఎందుకంటే చాలాసార్లు మనకి ఏదైనా సమస్య రాగానే ఎంత కృంగిపోతామో తెలుసా? ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిస్తారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాం. కానీ నిజంగా నీకు సమస్య రాగానే ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, ప్రభువా, గడిచిన కాలం అంతట్లో ఎన్నోసార్లు నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, వాటన్నిటిలో నన్ను కాపాడిన దేవుడు నువ్వు కాదా? ఎన్ని కష్టాల నుంచి నన్ను విడిపించావు, ఎన్ని బాధల నుంచి నన్ను విడిపించావు, ఎన్ని వ్యాధుల నుంచి నన్ను కాపాడావు, ఇవన్నీ నువ్వు చేసినాయి కదా. ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు నేనెందుకు కృంగిపోవాలా, నేనెందుకు కలత చెందాలా? నువ్వు ఉన్నావు కదా, నువ్వు నన్ను కాపాడుతావు. నేను నిన్ను నమ్మిన బిడ్డని, నువ్వు నమ్మిన వారిని నీవెప్పుడూ విడనాడే దేవుడు కాదు. కాబట్టి నేను ఎందుకు భయపడతాను? నువ్వే నా కార్యాలన్నీ చూసుకోగలుగుతావు. కాబట్టి నీకే నేను మొరపెడుతున్నాను. ఇప్పుడున్న సమస్య నాకు ఎలాగుంది, నువ్వు సహాయం చేయి తండ్రిని ప్రార్థిస్తే దేవుడు చేయడా? మన ప్రార్థనలో ఏముండాలో తెలుసా? కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేయాలో తెలుసా? ప్రార్థన చేశాము అంటే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలన్నమాట. మనం పట్టేము అంటే దేవుణ్ణి, మనకిచ్చేదాకా దేవుణ్ణి వదలకూడదు. మీ అందరికీ తెలుసు, ఆదికాండము 32వ అధ్యాయంలో యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రంతా కూడా దేవునితో యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడనమాట. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని అంటున్నాడు, దేవా, నీవు నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు దేవుణ్ణి. దేవుడు అంటున్నాడు, యాకోబు, నేనేమని ఆశీర్వదించను, నేను నిన్ను ఆశీర్వదించను. నీ పరిస్థితులన్నీ ఇలాగున్నాయి, నువ్వు మనిషిగా ఎన్ని తప్పులు చేసావు, నీలాంటి వాడికి నేను ఎలాగ ఆశీర్వదిస్తాను చెప్పు? నేను నిన్ను ఆశీర్వదించను, నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, ప్రభువా, నేను మానవుడిని కదా, ఒకవేళ నేను తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా నువ్వు క్షమించాలి కదా. నువ్వు క్షమించకపోతే ఇంక నన్ను ఎవరు క్షమిస్తారు? నువ్వు క్షమించి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. తెల్లవార్లు ఇద్దరూ పెనుగులాడుతూ ఉన్నారనమాట. ఆఖరికి తెల్లవారే సమయమున యాకోబుని దేవుడు ఇలాగ అడిగాడట, నీ పేరేంటి అని అడిగాడట. నీ పేరేంటి అని అడిగాడట. అప్పుడు పేరు అడిగితే యాకోబు ఏం చెప్పాడంటే, అయ్యా, నా పేరు యాకోబు అన్నాడట. ఎందుకు దేవుడు యాకోబును తన పేరు అడిగాడు? అతని పేరు తెలియదా అంటే లేదు. ఎందుకు అడిగాడు దేవుడు అంటే, అతను నిజం ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? నీ స్వభావం ఏంటో చెప్పు అంటున్నాడు. అయ్యా, నేను మోసగాడిని, నిజమే, నా పేరు యాకోబే అన్నాడట. అప్పుడు చెప్పాడు, ఇక నీ పేరు యాకోబు అనబడదు, కానీ నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. ఇక నుంచి
నువ్వు ఒక రాజకుమారుడివి, నువ్వు రాజకుమారుడివి. అంతేకాదు, ఈనాటి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిన్ను ఆశీర్వదించానని గుర్తేంటో తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు చచ్చిపోయేదాకా నీ కుడికాలు మీద తుంటి నరము జారిపోతుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కుంటుతూనే నడుస్తావు అని చెప్పాడట. అతని చేత్తో అతని తొడ మీద కొట్టగా అతను తుంటి నరం జారిపోయిందంట. దేవుడు అతను అలా చేసిన తర్వాత యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, యాకోబు దేవుణ్ణి పట్టుకున్నప్పుడు అది పొందేంతవరకు దేవుణ్ణి వదలలేదు ఆయన. మనం చేసే ప్రార్థన ఎలాగుండాలి అంటే, మనం దేన్నైతే దేవుణ్ణి అడుగుతున్నామో అది పొందేంతవరకు మనం దేవుణ్ణి అసలు వదలనంటే వదలకూడదన్నమాట. మన ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? సరే, ఒక మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. సరే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడంట. అతనేమి దేవుడేమీ కాదు. మనం అంటాం దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు అంటే ఏలియా ఎంత గొప్ప వ్యక్తి అనుకుంటాం. ఎందుకు అంత గొప్పోడయ్యాడు ఏలియా? ఆయన మనలాంటి మనిషే కదా. ఏలియా దేవుడు చెప్పిన ప్రతి మాటను వినడానికి ఇష్టపడ్డాడంతే, అందుకే అంత గొప్పవాడయ్యాడు. ఒక మనుషుడు గొప్పవాడు అవ్వాలి అంటే అతడు దేవుడి యొక్క మాట వినేవాడై ఉండాలి. దేవుడు చెప్పిన మాట వినగలిగితే ఆ మనిషిని దేవుడు గొప్పవాడు చేస్తాడు. దేవుడు మాట వినకపోతే ఆ మనిషిని దేవుడు గొప్పవాడిని చేయడు. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా యేసుప్రభుని అంగీకరించాం కాబట్టి ఏలియాను దేవుడు ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా చేశాడు అంటే, ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు చెప్పే ప్రతి మాటకు శిరస వహించేవాడు. ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడంతే. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడట. అందుకనే మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు మనలో ఆశ అనేది ఉండాలి. చేసే పని మీద శ్రద్ధ లేదనుకోండి, ఆ పని జరగదు, సరైన రీతిగా మనం చేయలేము. దేవుడి దగ్గర కూడా మనం ప్రార్థించేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. నేను ప్రభువుని అడిగితే నా ప్రభువు చేయగలడు అనే ఆశ నీకుంటే నిజంగా ఆ దేవుడు నీ ఆసక్తిని చూసి నువ్వేం అడుగుతున్నావో అది చేస్తాడట. ఆయన నువ్వేం అడుగుతున్నావో అది చేయగలిగిన వాడు. రెండవదిగా, నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు ఎలాగుండాలి అంటే మన ప్రార్థనలో పట్టు వదలకూడదన్నమాట. సరే, మీకు చూపిస్తాను. మీకు బాగా తెలిసిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనను చేయించు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండుడి. సరే, ప్రార్థన ఎలా చేయాలట? పట్టుదలతో చేయాలట. మన ప్రార్థనలో ఏముండాలంటే పట్టుదల ఉండాలన్నమాట. మనం ఏదైనా పట్టుకున్నాము అంటే వదలొద్దు. దేవుడు చేసేంతవరకు వదలొద్దు. ఈరోజు మనం ప్రార్థన చేసామనుకో, మళ్ళీ రేపు ఏం ప్రార్థన చేయాలో ఈరోజు చేసింది, రాత్రి చేసింది పగలకే మర్చిపోతాం. మరి ఇంకేముంటుంది దేవుడు నీకు ఎలాగిస్తాడంటావు? ఏది నీలో పట్టుదల ఏది? ప్రభా, నిన్ను అడిగాను కదా, నేను అడిగింది నువ్వేం చేసావు? నువ్వు ఎందుకు నాకు సహాయం చేస్తలేదు? నువ్వు సహాయం చేయలేని వాడువా? నువ్వు అన్నావు కదా, రక్షింపనేరక ఉన్నట్లు నా హస్తము కొరచ కాలేదు అంటున్నావు. నీ చెయ్యి చాలా పెద్దది. నువ్వు ఎవరినైనా రక్షించగలిగిన దేవుడు, ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు. మరి నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను అడుగుతున్నప్పుడు నాకెందుకు నువ్వు సహాయం చేస్తలేదు? నువ్వెందుకు సహాయం చేస్తలేదు? నాలో ఏమైనా పాపం ఉందా? అయితే క్షమించు. మళ్ళీ అది కూడా దేవుడిని అడుగు. నిజమే, ఒకవేళ నాలో పాపం ఉంటే
నన్ను క్షమించు. ఒకవేళ నాలో విశ్వాసం లేదా, అయితే నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. నువ్వు చెయ్యాలి కదా, నువ్వు తప్ప ఇంకెవరున్నారు? మన లోటులు ఏది చూపించినా వెంటనే ప్రభు దగ్గర మళ్ళీ మనం అడగాలి. ప్రభు నిజమే, నేను అలాంటి వ్యక్తిని నేను కాదంటలేదు, అయితే నన్ను క్షమించి నన్ను మరలా నువ్వు పురుకొల్పు, నాకు సహాయం చేయి. ఇక నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తాడు? అందుకని దావీదు అంటాడు, ప్రభువా నువ్వు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరూ నీ యొద్ద నిలవలేరు, అయినా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. దేవుడి దగ్గర ఏముందో తెలుసా? క్షమాపణ ఉందంట. మనం చేసే ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దేవుడి దగ్గర నిజంగా క్షమాపణ అడగాలి. ప్రభువా నేను అడుగుతున్నాను కదా, నేను అడుగుతున్నా నాకు సహాయం రావట్లేదు అంటే నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ పాపం చేశాను, నా హృదయంలో ఎక్కడుంది పాపము? ఒకవేళ నా హృదయంలో, నా ఆలోచనలో కానీ నా హృదయంలో కానీ పాపం ఉంటే నిజంగా అది కడిగి నా నుంచి తీసివేయండి, నన్ను క్షమించండి ప్రభువా అని అడుగు. లేదా ప్రభువా నిన్ను నమ్మలేకపోతున్నానా, నాలో అవిశ్వాసం ఉందా, నా అవిశ్వాసాన్ని తీసివేసి నా విశ్వాసాన్ని బలపరచు, నాకు సహాయం చేయి తండ్రి అని దేవుడిని అడగాలి. అలాగ అడుగుతున్నప్పుడు ఎందుకు దేవుడు కాదని వెళ్ళిపోతాడు? నువ్వు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నిన్ను త్రోసెళ్ళిపోయేవాడు అంటే, ఎవరైనా దేవుడి దగ్గర నిజంగా హృదయపూర్వకంగా క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తాడే తప్ప ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నిజంగా దేవుడు మన బలహీనతల్నే చూస్తే మనం ఎవ్వరూ దేవుని సన్నిధిలో ఉండదగిన వారమేమీ కాము. ఎందుకంటే మనలో కూడా ఎన్నో రకాలైన మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు. అందుకనే మన బలహీనతల్లో కూడా దేవుడు క్షమించగలిగిన వాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రార్థించేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆశ ఉండాలి. ప్రార్థన అంటే ఆ ఆశ ఉండాలన్నమాట. ఎందుకు అంత ఆశ ఉండాలి అంటే ఏది అడిగినా నా దేవుడు చేస్తాడు. అందుకని ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రార్థన ఎలా చేయాలంటేనంట చిన్న పిల్లల వలె ప్రార్థన చేయాలట. చిన్నపిల్లలు ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా చేస్తారని తెలుసా? తన తల్లిదండ్రులు పిల్లలు అడిగేటప్పుడు చిన్నపిల్లలు ఎలా అడుగుతారో తెలుసా? ఇస్తారనే నమ్మకంతో వచ్చి అడుగుతారట. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలుసు? ఆ పిల్లలకి మన తల్లిదండ్రుల దగ్గర ఉందా లేదా అనే సంగతి వాళ్ళకి ఏం తెలియదు కదా. వాళ్ళకి ఏం తెలుసు? అడగడమే తెలుసు. చాలాసార్లు అంటాం కదా, నీకు అడగడమే తప్ప ఉందా లేదని ఆలోచించవేటి అంటాం. ఎప్పుడు ఎవరిని అంటాం? ఇప్పుడు ఉందా లేదా అడిగే ముందు నీకు తెలియదా మన దగ్గర ఉందో లేదో మన స్థితి ఏంటో తెలుసు కదా, ఎందుకు అలాంటివి అడుగుతావు అని ఎవరిని అంటామంటే ఓహొచ్చిన వాళ్ళని అంటాం ఆ మాట. అంతే కదా, అన్నీ ఎదిగిన వాళ్ళని అంటాం. నీకు బుద్ధి ఉందా లేదని తెదిగేవి ఇంకా మన దగ్గర ఉందా లేదనే సంగతి ఆలోచించకుండా ఇలా చేస్తున్నవి ఏంటి అంటాం. చిన్నపిల్లలని అయితే ఆ మాటను వాళ్ళు ఎలాగ అడుగుతారట తెలుసా? నమ్మకంతో విచ్చి అడుగుతారట. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతారట. ఎందుకు అంటే మన దగ్గర ఉందా లేదనేది వాళ్ళకి అనవసరం అంట. వాళ్ళకి అడగడం వచ్చిందంతే. దేవుణ్ణి కూడా ఎలాగ అడగాలంటే ఒక చిన్న బిడ్డ వలె మనం అడగాలట. ఇంకేమాత్రం అనుమానించకూడదట, సందేహించకూడదట. ఎంతలాగా అడగాలంటే ఒక చిన్న బిడ్డ వలె మనం ప్రార్థించినప్పుడంట, నమ్మకంతో ప్రార్థించినప్పుడంట మన దేవుడు మన ప్రార్థనను విని మనకు సహాయం చేయగలిగిన దేవుడట. అందుకనే మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. చాలామంది ప్రార్థన చేయడం అంటే నిర్లక్ష్యం అన్నమాట. ప్రార్థన చేయరు. ఎందుకంటే ఏం చేస్తాంలే, చేస్తే మాత్రం మన కష్టాలు పోతాయా, చేస్తే మాత్రం దేవుడు తీర్చేస్తాడా, మన బాధలు ఇంతే, మన కష్టాలు ఇంతే, ఇంకా మన సమస్యలు తీరవు, ఇంకా మన చచ్చేదాకా ఇంతే అనుకుంటామంట. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు నువ్వే ఇలాగ అనుకుంటున్నప్పుడు, నీ సనుగుడు గొనుగుడే ఉంటున్నప్పుడు నేనెక్కడ వింటాను నీ ప్రార్థన? నువ్వు నన్ను అడుగుతున్నప్పుడు ఎలాగ అడగాలి అంటే ఆశతో అడగాలి. ఒక చిన్న బిడ్డ వలె అడగాలి. నిజంగా నువ్వు అలాంటి మార్పు నుండి ఒక చిన్న బిడ్డ వలె నా దగ్గర నువ్వు అడిగితే నేను నిజంగా నీ కోరికను తీరుస్తాను. ఎందుకంటే అంత నమ్మకంతో వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వను? మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనూ ఆయన ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు నన్ను చేపలను అడిగిన ఎడల నేను పామునిస్తానా, ఒకవేళ మీరు రొట్టెని అడిగిన ఎడల నేను రాతినిస్తానా,
నేను పరలోకమందున్న తండ్రిని, అంతకంటే మంచి ఈవుల్నే మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మనందరికీ బాగా పరిచయమైన మాట అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలండి. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. మన పరలోకమందున్న మన తండ్రి అంట అంతకంటే మరి ఎక్కువగా మంచి ఈవులను ఇస్తాడట. ఈయనెవరు? మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి. అంటే భౌతికమైన తండ్రులే తల్లిలే మనకు సాయం చేస్తే, పరలోకమందున్న మన దేవుడు, ఆయన మనకు తండ్రి అయితే ఇంకెంత సాయం చేస్తాడు? ఒక ఆమె నాకు ఇలా చెప్పింది. ఆమంటుంది, మా నాన్నని సంబోధిస్తుంది. మా డాడీని అడుగుతారంటే అన్నిటికీ డాడీ అంటుంది. మీ నాన్నగారు లేరన్నావు కదమ్మా, ఎలాగ అడుగుతారంటే అప్పుడు ఆయన చెప్పింది, నిజమే అంకుల్, మా నాన్నగారు లేరు కానీ మా నాన్న స్థానంలో దేవుడు ఉన్నాడు. ఆయన నాకు తండ్రి. నేను ప్రార్థన చేసేటప్పుడు నా తండ్రితో నేను ఎలా చెప్పుకుంటానో, నా దేవుడితో, ఆయన పరలోకముందు నా తండ్రి కాబట్టి అలాగే చెప్తాను నేను. నా తండ్రి నేను ఏది అడుగుతానో అది నాకు ఇస్తాడు మా నాన్న. అంటే ఆమె ఎలాంటి సంబంధం ఏర్పరచుకుందంటే, ఒక తండ్రికి కూతురికి ఉన్న సంబంధం ఎలాంటిదో పరలోకమందున్న దేవుడికి తనకి అలాంటి సంబంధం అంట. నిజమే కదా? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చావో, ఆ రోజే ఆయన నీకు తండ్రి అయ్యాడు, నువ్వు ఆయనకి పిల్లలమయ్యాం. మనం ఎప్పుడైతే ఆయన పిల్లలమయ్యామో ఆ రోజు నుంచి తన పిల్లల అవసరతలన్నీ కూడా ఆయనే తీర్చాలి. మరి ఇంకెవరు తీరుస్తారు? మనం ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి కాకపోతే ఇంకెవరు మనకు తీర్చేవారు? అయితే ఈ లోకంలో ఉన్న వారి మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ, నీ తల్లి మీద కానీ, నీ తండ్రి మీద కానీ, లోక సంబంధంగా ఉన్న నీకున్న ఇవేళ్ళ మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఒకవేళ దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళ మీద ఆధారపడితే ఇంక నా మీద నువ్వెక్కడ ఆధారపడతావు? నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకెవ్వరు లేరు, ఇక నువ్వే నా దిక్కని చెప్పాలి. నువ్వు దేవుని ప్రార్థన చేసేటప్పుడంట అలాగూ ప్రార్థించాలట. మీకు తెలుసు కదా, యెహోషాపాతు రాజు, అంతటి రాజే దేవుడి దగ్గరికి వచ్చి ఎలాగూ ప్రార్థించాడు అంటేనంట, నీవే మా దిక్కు, ఇంకా మాకు వేరే దిక్కు లేదు అని ప్రార్థన చేశాడు. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12 వచ్చినవండి. 20:12. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12 వచ్చినవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూసారా, ఒక రాజు ప్రార్థన చేశాడట. ఏమని? నీవే మా దిక్కు. ఒకవేళ రాజుకి యుద్ధం చేసేంత బలం లేదనుకోండి, ఏం చేయాలా? వేరే వాళ్ళని పిలిపించుకోవాలి. పిలిపించుకున్నంత శక్తి ఆయనకి. వేరే వాళ్ళని పిలవడం అంటే వాళ్ళు ఊరికనే వస్తారా? వాళ్ళకి బంగారము జొలమాన వాళ్ళు ఎంత అడిగి అంత ఇస్తేనే వేరే సైన్యం రాజు పంపిస్తాడు. ఇప్పుడు అంత స్తోమత లేనప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈయన అవతల రాజుకి ఈయన ఏం చేయాలంటే ఓడిపోవాలా. అయ్యా, నీతో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు కాబట్టి నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నేను లొంగిపోతున్నాను అంటాడు. ఇప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? యుద్ధం చేయడు. ఇది రాజుని ఏమీ చేయడు, కానీ సంవత్సరానికి ఇంత పన్ను అనేది కట్టమంటాడు. నువ్వు నా దాసుడు అయ్యావు కాబట్టి నాకు నువ్వు ప్రతి సంవత్సరం ఇంత ఇవ్వమంటాడు. అలాగే ఇవ్వలేడా? ఈయన సొమ్ము ఏం కాదు, ప్రజల సొమ్ము నుంచి కదా తీసుకోవాలి రాజు. మరి అలాగెందుకు ఆలోచించలేదు ఈయన? ఇప్పుడు నా దగ్గర యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు కాబట్టి అవతల రాజు నేను లొంగిపోతాను, ఇంక అంతకంటే నేను చేసేది ఏముందని ఎలాగెందుకు ఆలోచించలేదు? ఇలా ఆలోచించరు. వీళ్ళు దేవుని ప్రజలు. వీళ్ళకి శక్తి లేనప్పుడు దేవుడి మీద మాత్రమే ఆధారపడతారు, ఇంకెవ్వరి మీద ఆధారపడరు.
వాళ్ళు దేవుని ప్రజలంటే. మనకు శక్తి లేనప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడాలి. మనకు శక్తి లేకపోతే మనుషుల మీద ఆధారపడతాం మనం. నాకేంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, అది ఉంది, ఇది ఉంది, నాకు ఎక్కడి నుంచైనా సహాయం రాగలదు, ఎలాగైనా నేను చేయగలను అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, అలాగ నువ్వు ఎంతకాలమైతే నువ్వు అలా లోకం మీద మనుషుల మీద ఆధారపడతావో అంతకాలము కూడా నా శక్తి నువ్వు చూడలేవు. నా శక్తి నువ్వు చూడాలి అంటే ఇక నువ్వు ఏ దిక్కు వైపు చూడక నా దిక్కునే చూడాలి. ఇంకా నాకు ఇంకెక్కడి నుంచి సహాయం రాజు తండ్రి, ఇక నీ ద్వారానే నేను సహాయం పొందుతాను, నీవే నా దిక్కు, ఇంక నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అని చెప్పాలన్నమాట. అందుకనే ఈ మత్తయి సువార్త 7 అంటున్నాడు, ఈ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే తన్ను అడిగే వారికి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను ఇవ్వగలిగిన దేవుడు. ఆ తండ్రికి కుమారుడికి, ఆ తండ్రికి కూతురికి ఎలాంటి సంబంధం ఉంటుందో పరలోకపు తండ్రితో కూడా మనకు అలాంటి సంబంధం ఉంటే నువ్వు ఏదడిగినా దేవుడు చేయగలడు, నువ్వేదడిగినా చేయగలడు. ఆనాడు అహష్వరోషు రాజు, ఆయన రాజు యొక్క ముద్ర చేత ముద్రించి 127 దేశాలకు పంపించి యూదులందరినీ చంపేయండి ఒకే రోజునని ఆయన చెప్పినప్పుడు కూడా, ఇలాంటి తాకీదులు సంతకం చేయబడిందని వీళ్ళకి తెలుసున్నప్పుడు కూడా వీళ్ళ మాత్రం ప్రార్థన ఆగలేదు. ఈ పరిస్థితుల్లో మనల్ని నమ్మిన మన దేవుడు తప్ప ఇంకెవ్వరూ మనల్ని కాపాడలేరు, ఆయనకే మనం మొరపెట్టాలని వీళ్ళు ఉపవాసం ఉండి అన్నపానములేమీ తీసుకోకుండా బూడిద పోసుకొని గోనెబట్ట కట్టుకొని వీళ్ళు ఉపవాసముతో దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇంత తగ్గించుకున్న వారికి దేవుడు ఎందుకు సహాయం చేయడండి? ఎందుకు సహాయం చేయడు? ఆయన అంటాడు, నేను వారికి త్వరగా న్యాయం చేస్తాను, అలాంటి వారికి నేను త్వరగా న్యాయం చేస్తాను. అవునా? మీకు చూపిస్తాను. ఈ మాట కూడా మీకు తెలుసు. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. దేవుడు తన్ను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయనకు దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. సరే, మనం దేవుడికి ఇలాగూ ప్రార్థన చేస్తే మనకెందుకు త్వరగా ప్రత్యుత్తరం ఇవ్వడు? మనం అడిగింది దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇంతమందికి చేసిన దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు శత్రువు అవుతాడా? మనకి విరోధి అవుతాడా? ఆయన ఎప్పుడు విరోధి కాదు, ఆయన ఎప్పుడు పక్షపాతి కాదు. ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండడం అనేది ఆయనకి నైజములోనే లేదు. ఆయన దగ్గరికి వచ్చి యథార్థముగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. మీ అందరికీ తెలుసు కదా, నిజముగా దేవుడికి మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడట. 145వ కీర్తనలో చెప్తాడు, నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉండే దేవుడు. అదే దేవుడు చెప్తున్నాడు, తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం చేస్తాడట. ఎందుకంటే వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అంటున్నాడు. ఇక మనకి కాకపోతే ఇంకెవరికి దేవుడు సాయం చేస్తాడు? మనకు కాకపోతే ఎవరికైనా జవాబిస్తాడు ఆయన? ఎవరిని ఆదుకుంటాడు ఆయన? మనం ఆయన పిల్లలం. అందుకనే మనకి దేవుణ్ణి అడిగే అధికారం మనకుంది. అర్థమైందా? మనం ఎప్పుడైతే ఆయన పిల్లలమయ్యామో, ఆయన పిల్లలమైనప్పటి నుంచి కూడా ఆయన్ని అడిగే అధికారం మనం పొందామంట. దేవుడు అలాంటి అధికారాన్ని అనుగ్రహించాడట. వీళ్ళు ఎలాగ అడుగుతారో తెలుసా? దేవుణ్ణి బ్రతిమాలరట. అంటే మీకు ఎలాగో మాట చెప్తాను. ఎవరైనా అడుక్కునేవాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి అడుక్కోవాలంటే వాళ్ళు ఏమని పిలుస్తారు? మనల్ని పేరు పెట్టి పిలుస్తారా? పేరు పెట్టి పిలుతూ ఊరుకుంటామను. అడుక్కునేవాడు నువ్వు నా పేరు పెట్టి పిలుస్తావా అని ఒప్పుకో. మరి ఏమని పిలుతాడాడు? అమ్మా అంటాడాడు. అంతేనా? అడుక్కునేవాడు కూడా మనల్ని ఏమంటాడంటే అమ్మా అంటాడు. అమ్మ అన్నంత మాత్రం కాడ మన కొడుకు అయిపోతాడు ఏంటి?
అమ్మాను అందరూ పిలుస్తారు. అమ్మాను పిలిచినంత మాత్రం కాదు మన కొడుకు కాదు. అప్పుడు మనం ఏం చెప్తాం? బాబు ఆగరా, వస్తున్నాను, అరకురా, వేస్తాను అంటాం. ఒకవేళ మనం ఖాళీగా ఉంటే, అప్పుడు మనం ఏ పనిలో లేకపోతే, ఒకవేళ మనం ఖాళీ లేకుండా మన చెయ్యి ఖాళీ లేకుండా, లేకపోతే మనం ఎంతో బిజీలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? ఒరే బాబు అలాగే వెళ్ళరారా బాబు, మళ్ళీ అతను ఇప్పుడు నేను ఖాళీగా లేను, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను అంటాం. అంతేనా? నువ్వు పనిలో ఉంటే నువ్వు అతనికి వేసే అవకాశం లేనప్పుడు నువ్వేం చెప్తావు? ఏలని ఉంది కానీ నేను ఖాళీ లేదు, ఒకసారి మళ్ళీ అలాగెళ్ళరా, మళ్ళీరా వేస్తాను అంటావు. ఆడవాడు ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడా, పోతాడా? ఆడు అక్కడే ఉండి అరిసాడు అనుకో, మన కోపం వస్తుంది. ఎలా చెప్పానా నీకు, నేను వెయ్యాలని నాకు ఉంది కానీ నా చేతులు ఖాళీ లేవు, నేను పనిలో ఉన్నాను, అలాగే రమ్మన్నాను కదా, ఒక్క 5 నిమిషాలు అలాగే రా, నేను వేస్తాను నేను అంటాం. ఇంకా మళ్ళీ మనం పిలిచాడు అనుకో, ఎంత కోపం వస్తుంది తెలుసా? ఒరే నీకు వెయ్యినరా అంటాం. నువ్వు ఎంతసేపు ఉన్నా నీకు వెయ్యనంటాం. ఎందుకని? చెప్తుంటాడు, మాట వినాలి కదా. అదే నీ పిల్లలు అడిగారు అనుకో, వాళ్ళు ఎలా కడతారు తెలుసా? మళ్ళీ వాళ్ళు అడిగేటప్పుడు ఎలా కడతారు సార్? అడిగినట్టు కూడా అంత జాలిగా కూడా అడగరు. ఎందుకు చెయ్యవు, ఎందుకు అట్టవు, ఎందుకవు? మన పిల్లలు ఎలా అడుగుతారట? డిమాండ్ చేసి అడుగుతారట. అలాంటప్పుడు ఎందుకు అన్నావు? ఈయన మాట్లాడు తెలుసా? అలాంటప్పుడు మాకు ఇవ్వలేనప్పుడు, మాకు పెట్టలేనప్పుడు, మాకు చేయలేనప్పుడు అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నావు? ఇప్పుడు ఏం చేస్తాం మనం? చచ్చినట్టు వాళ్ళకి మనం అడిగింది ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? సమస్య లేదే. అది ఎందుకో తెలుసా? వాళ్ళు నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు, నీ మీద అధికారం చేసే అధికారం వాళ్ళకు ఉంది. అలాగేనంట యేసు ప్రభువారి యొక్క రక్తం చేత మనం జన్మించాం కాబట్టి మనకి దేవుడి మీద అలాంటి అధికారం ఉందట. మనం దేవుడిని బ్రతిమాలకరుద్దట. దేవుడిని నువ్వు అడిగేటప్పుడు నువ్వు అధికారంతో అడగొచ్చట. ఆజ్ఞ అనమాట. ప్రభువా, తండ్రి నాకు ఇది కావాలి, నువ్వు నాకు అనుగ్రహించు. నాకు ఎందుకు ఇవ్వు? నువ్వు ఇచ్చేదాకా వదలకూడదు, పట్టు వదలకుండా అడగాలట దేవుణ్ణి. అందుకన్నాడు, 1 ఆసక్తితో ప్రార్థన చేయాలి, 2 దేవుణ్ణి అడిగేటప్పుడు పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేది ఉండాలి. మనం ఎంత పట్టుదలతో దేవుణ్ణి అడుగుతామో నువ్వు అడిగింది సాధించుకోగలుగుతావన్నమాట. దేవుణ్ణి వదలొద్దు. నువ్వు సమస్య అయిపోయేంతవరకు ప్రతిరోజు, అది ఉదయమే కానీ, మధ్యాహ్నమే కానీ, సాయంకాలమే కానీ, ఎప్పుడైనా నీకు గుర్తొచ్చినప్పుడల్లా దేవుణ్ణి అడుగుతానే ఉండు. ప్రభా, నేను అడిగే నా సంగతి ఏం చేసావు? నువ్వు త్వరగా న్యాయం చేయాలి, నాకు సహాయం చేయాలని ఆ దేవుణ్ణి అసలు వదిలిపెట్టకూడదనమాట. తన గురించి దివారాత్రులు మొరపెడుతున్న వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడండి? మనం దేవుణ్ణి పట్టు వదలకుండా అడుగుతున్నప్పుడు ఎందుకు దేవుడు సాయం చేయడు? తప్పక సహాయం చేయగలుగుతాడు. అందుకనే మన ప్రార్థనలో ఎలాగ ఉండాలో తెలుసా? పట్టుదల ఉండాలట. ఒకటి అడిగేమో దేవుణ్ణి అంటే అది పొందేంతవరకు ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి వదలకూడదట. అలాంటి పట్టుదల. 3వది, మన ప్రార్థనలో ఎలాగ ఉండాలో తెలుసా? సరే, ఇక్కడే చూపిస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదట వచ్చినవండి. 18 మొదటిది, వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. 3వదట, మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడంట విసుగుదల అనేది రాకూడదట. విసుగుదల అనేది ఉండకూడదు. మనం పొద్దుడు చేశాను కదా చాలే, లేకపోతే మధ్యాహ్నం చేశాను కదా చాలే, కొన్ని రాత్రి చేశాను కదా మళ్ళీ ఇప్పుడు చేయాలా ప్రార్థన? నీ సమస్య తీరేంత వరకు అసలు విసుగవద్దట. చాలాసార్లు చూడండి, విసుగుదల అనేది ఎవరికి వస్తుందంటే అప్పు అంటే అప్పు తీసుకునేవాడికి వస్తుందా లేక ఇచ్చేవాడికి వస్తుందా? విసుగుదల అనేది తీసుకునేవాడికి వస్తుందా ఇచ్చేవాడికి ఉంటుందా? తీసుకునేవాడికి ఉంటుందా? విసుగుదల ఎవరికి ఉంటుందండి? ఇచ్చేవాడికి ఉంటుంది. ఈడేట్రా బాబు, నన్ను తినేస్తాడు, ఇచ్చిదాకా వదిలి ఇలా కనపడతలేదు, ఇది పగలలేదు రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నన్ను ఇలా విసిగించేస్తున్నాడు అనంట. అతను ఏం చేస్తాడట? ఓరు బాబు, నువ్వు అడిగింది ఇస్తాను, ఇన్నిసార్లు తిరుగుతున్నావు, ఇక్కడ నేను ఇచ్చేయాలనుకుంటాడట. దేవుడు కూడా అలాగ ఉంటాడట. నువ్వు విసుకుపోకుండా దేవుణ్ణి అడుగుతుంటేనట ఆయనకి విసుగుదల పడుతుందట. అమ్మో, వీడు చంపేసేలాగా ఉన్నారట, ఈమె చంపేసేలాగా ఉంది, ఇచ్చేదాకా నన్ను వదులుతలేదు,
తప్పక నేను ఇచ్చేయాలా, ఇచ్చితేనే నన్ను వదిలేలా కనపడుతుంది కాబట్టి ఇవ్వాలనుకుంటాడట. అందుకనే ఇక్కడ యేసుప్రభువారి ఉపమానం ఎందుకు చెప్పాడంటే, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ విధవరాలు పక్షంగా న్యాయం చేసినప్పుడు పరలోకమందున్న దేవుణ్ణి మరి మీకు నేను న్యాయం చేయనా, మీకు నేను సహాయం చేయనా? అయితే మీరు నా దగ్గర ఎలా ప్రార్థించాలంటే విసుకవద్దు. మీరు పొందేంతవరకు, మీరు అడిగింది పొందేంతవరకు విసుగుదలని ఉండదు. అది ఎప్పుడైనా సరే, అది ఉదయమే కానీ, మధ్యాహ్నమే కానీ, సాయంకాలమే కానీ, రాత్రే కానీ, ప్రభువా నేను అడిగాను కదా, నువ్వేం చేస్తున్నావు, నాకు నువ్వు సాయం చేయలేని, ఇంక నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు, నువ్వు సాయం చేయాలని నువ్వు ప్రార్థించినప్పుడల్లా ఇదే విషయం నువ్వు దేవుడికి మొరపెడుతున్నప్పుడు ఇంకా ఆయనకి ఎలాగుంటుంది చెప్పు? నీ ప్రార్థన ఆయన చెవుల్లోనికి చచ్చిపోతుందట. నన్ను వదులుతలేదు ఇంక ఈయన, లేకపోతే ఈమె నన్ను వదులుతలేదు, త్వరగా ఈమెకి నేను న్యాయం చేయాలి, లేకపోతే ఈమెకు త్వరగా నేను సహాయం చేయాలి, సహాయం చేస్తేనే కానీ నన్ను వదులుతలేదు కాబట్టి తప్పక సహాయం చేస్తాడట. ఇది మూడవది, మన ప్రార్థనలో ఎప్పుడూ కూడా విసుగుపోవద్దు. మనం అడిగింది పొందేంతవరకు విసుగుదల అనేది రావద్దు. ఇది మూడవది. నాలుగవది, మన ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? ఇలాగుండాలట. సరే మీకు చూపిస్తాను, ఎలాగుండాలో చూపిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనమండి. 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. సరే, ప్రార్థనలో మనం ఎలా ఉండాలట తెలుసా? ఎడతెగక ఉండాలట. అంటే ఎడతెగక అంటే ఏమండి మానకుండా అంట కదా. వర్షం పడుతుంది అనుకో, అమ్మాయి ఎడతెరుపులుగా అసలు ఖాళీ ఎత్తలేదేమో, అలా పడతానే ఉంది వర్షం, ఎడతెరుపులు లేకుండా పడుతుంది వర్షం అంటారు. ఎడా పెడ అనమాట. అంటే కొంచెంసేపు పడాలా, కొంచెంసేపు ఆగాల, అది అసలు రూల్ అది. కానీ ఇది ఏం చేస్తుందట, ఇంక ఎడతెగం లేదట. ఒకసారి పడి ఒకసారి ఆగుతుందట, ఇంక ఏకంగా పడతానే ఉందట. ఇంకా అలాంటప్పుడు ఎలాగుంటుంది చూడు, ప్రార్థన ఎలాగుండాలట? ఎడతెడుపు లేకుండా ఎడతెగక ప్రార్థన చేయాలట. అసలు ఇంక నీ ప్రార్థన అంటే నువ్వు దేవుడికి ఎక్కడ కూడా అసలు ఆగకూడదనమాట. చాలాసార్లు మనం జాతంగా చైన్ ప్రేయర్ చేస్తారు. 24 గంటల సేపు ప్రార్థన చేయడం అనమాట చైన్ ప్రేయర్. ఎలా చేస్తారు? ఓ గంట నువ్వు, ఓ గంట నువ్వు, ఓ గంట నువ్వు, ఇలా 24 గంటలు పనిచేసుకుంటారనమాట. ఆ గంట సేపు ఆ వ్యక్తి ఆ ప్రార్థన అంశాలు ప్రార్థన చేయాలి. ఈ గంట అయిపోతుంది, ఇంకొకరు మళ్ళీ అక్కడ మళ్ళీ అదే అంశాలు వాళ్ళు ప్రార్థన చేయాలి. 24 గంటల సేపు ఇలాగా చైన్ ప్రేయర్ చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? ఎడతెరిపి లేదు ఆయనకి. ఒకలా అయిపోతే ఇంకొకరు అందుకుంటున్నారు, ఆలైపోతే ఇంకొకరు అందుకుంటున్నారు, ఆలైపోతే ఇంకొకరు. 24 గంటలు ఈ ప్రార్థనలు తిరుగుతున్నప్పుడు ఆయనకి ఎలా ఉండదట? ఓ చైన్ లాంటివి ఉంటుందట. అది చైన్ ప్రేయర్ అంటారు. చైన్ ఎలాగుంటుందట? తొక్కే కొలిది తిరుగుతూనే ఉండదు, ఎక్కడ తెగిపోదట. తిరుగుతూనే ఉండదట చైను. మన ప్రార్థన కూడా ఎలాగుండాలంటే అలాగుండాలి. చైన్ ప్రేయర్ అనమాట. ఎడతెగక నీ ప్రార్థనలో అసలు దేవుణ్ణి ఎక్కడ కూడా వదలకూడదు. ఎడతెగకుండా దేవుణ్ణి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలట. అలాగే చేస్తానంట నువ్వు ఏది అడుగుతున్నావో జరిగిపోతుందట. నాలుగవది, అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక వారు ప్రార్థన చేశారట. ఇది 4. 5వది, ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? సరే మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 ఈ 3 వచనాలు కలిసి ఉన్నాయండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. చూసారా, ప్రార్థనలో మనం ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలట. అంటే నిద్రపోకుండా ఉండాలనా? చాలామంది ప్రార్థన అంటే చాలు మోకరెత్తి నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి. ఈ నిద్ర గురించి దేవుడు చెప్తా లేదు, అర్థమైందా? ఒక ఆయన ఇలా చెప్పాడు, రాత్రులుగా నీకు నిద్ర పట్టకపోతే ప్రార్థన చేయంతే చాలు నిద్ర వచ్చేస్తుందట. మనకు మాత్రం మంది ఏంటో తెలుసట, ఏదో నిద్ర రాకపోతే ట్యాబ్లెట్లు అయ్యి వేస్తారట. నీకు నిజంగా నిద్ర రాకపోతే నువ్వు ప్రార్థన చేయడం, మోకరించి కానీ ప్రార్థన చేయడం మొదలెట్టావంటే ఎంత మంచి నిద్ర వస్తుందటో. ఎందుకో తెలుసా? సాతాన్ అంటదట నిన్ను ప్రార్థన చేయనివ్వదట.
నువ్వు ప్రార్థన చేస్తే ఏమైపోద్ది? ఆడి కార్యాలు ఆగిపోతాయి. ఆడి కార్యాలు ఆగకుండా ఉండాలంటే ఇప్పుడు నీకేమి ఇవ్వాలా? నిద్ర రావాలా. నీకు నిద్ర రావాలంటే ఇప్పుడు సాతాను ఏం చేయాలా? ఏ కలవరం రాకుండా ప్రశాంతంగా నిద్ర వస్తుందట. సరే, మనం పడుకున్నప్పుడు మనకి ఎన్నో బుర్రలో మెదులుతూ ఉంటాయి కదా, నిద్ర ఎందుకు పట్టదు తెలుసా? ఆ సమస్య, ఈ సమస్య, ఆలో ఏలో అందరూ గుర్తొస్తూ ఉంటారేమో. ఈ గుర్తొచ్చినప్పుడు మనకి ఏమవుతూ ఉంటుంది అంటేనట, నిద్ర పట్టదట. ఇవన్నీ ఎవరు గుర్చేస్తారో తెలుసా? సాతానట. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మోకరించావు అనుకో, ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? ఓరు బాబు ప్రార్థిస్తున్నారు కాబట్టి నిద్ర వచ్చేలా చేయాలా, ఇక నేనేమేమి డిస్టర్బ్ చేయకూడదు అని ప్రశాంతంగా నీకు ఏ సమస్య లేకుండా చూపెత్తదట. హాయిగా నిద్రపోతావట. నీకు మందేటంటే ప్రార్థనే నీకు నిద్ర అట. దేవుని బిడ్డలకు నిద్ర రాకపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే మంచి నిద్ర వచ్చేస్తుందట. కారణం ఏంటంటే సాతాను నిన్ను ప్రార్థనలో మెలకువగా ఉండనివ్వదు. అందుకనే ఈ 5వదిగా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మెలకువ కలిగి ఉండాలట. అంటే ఆత్మలో నువ్వెప్పుడూ కూడా మెలకువగా కలిగి ఉండాలి. అందుకని అంటాడు, మీరు చీకటి వారు కాదు, మీరు రాత్రి వారు కారు, మీరు పగటివారు, కాబట్టి మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. మనం నిద్రమత్తుకు గురి కాకూడదు అంటాడు ఆయన. చూపించిన మీకు ఆ మాటను. సరే, చూపిస్తాను ఒకసారి. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్రము కాకయుందుము. చూసారా, మీరు మెలకువగా ఉండాలట. అంటే మెలకువ అంటే ఇదేంటి మెలకువ? కొంతమంది ఎంత నిద్రలో ఉన్నా చిన్న శబ్దం వినబడగానే లేచిపోతారట. అంటే నిద్రపోతానట, నిద్రపోలేనట్ట. మెలకువలో ఉన్నట్టే, అవునా? స్పృహలో ఉన్నట్టే, మెలకుగా ఉన్నట్టే, స్పృహ ఉన్నట్టే. ఇంకా కొంతమంది నిద్రపోతున్నా చిన్న శబ్దం కానీ ఎవరి మాట అయినా వినబడగానే అన్నీ లేచిపోతారట. అందుకని వీడు కోడి నిద్ర అమ్మ అంటారు. కొంతమంది నిద్ర ఎలా కొడతట? కోడి నిద్రట. కోడట అది స్పృహలో ఉండి నిద్రపోతుంటుందట. అది ఇక్కడ మన నిద్ర కూడా ఎలాగ ఉండాలి తెలుసా? అలాగ ఉండాలట. మనం పడుకున్నా సరే మన ఆత్మ ఎలాగ ఉండాలట? మెలకువగా ఉండాలట. ఆత్మకి నిద్రతో పని లేదు కదా, శరీరానికి నిద్ర. శరీరం పగలంతా అలసిపోద్ది కాబట్టి రాత్రి నిద్రపోతుంది. ఆత్మకేం పని? ఆత్మ ఎప్పుడూ మేలుకొనే ఉంటుందట. అందుకని దావీదు అంటాడు, రాత్రి వేళ నేను పడుకున్నా నా ఆత్మ మేలుకొనే ఉందట. రాత్రి జాములు ఏందంట తన ఆత్మ దేవుణ్ణి వెదికేదట. అవునా? సరే, మీకు చూపిస్తాను. 63వ కీర్తన. ఈయన రాత్రి సమయాలలో ఈయన మంచం మీద పడుకున్నా సరే ఇదే దేవుని గురించి ధ్యానము చేసేవాడట. ఈ ధ్యానము చేయడం వల్ల ఇతనికి దేవుడు ఎలాంటి సహాయం ఇచ్చేవాడో మీకు చూపిస్తాను. 63వ కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. సరే, ఇతను మంచం మీద పడుకున్నానంట, ఇతను ఆత్మ మేలుకొనే ఉందట, దేవుడితోటే సంబంధం కలిగి ఉందట. అందుకన్నాడు, మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువ అంటేనంట, ఏ సమయంలో దేవుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఎలాగ ఉండాలట అంటాడు కదా. ఆయన దొంగవలే మీ మీదకు వస్తాడు కాబట్టి ఆ దినం మీ మీదకి దొంగవలే రాకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు ఆయన. మెలకువ ఉసవా ఎప్పుడు కూడా మనము ప్రార్థనలో ఎలాగ ఉండాలంటే మెలకువ అన్నమాట. మేలుకొనే ఉండాల. ఎప్పుడు కూడా మనం దేవుడిలో అలాంటి మెలకువ కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థన
దేవుడు తప్పక సహాయం చేయగలుగుతాడట. అందుకని అంటాడు మనం మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మెలకువ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే మెలకువ అనేది సిద్ధముగా ఉండడం అన్నమాట. ప్రార్థన సమయానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అర్థమైందా? మెలకువ కలిగిన అన్ని సమయాలలో అలాగ నువ్వు ప్రార్థించడం వల్ల నీకేమవుతుందో తెలుసా? రాత్రులంట నీ ఆత్మ దేవుడితో సహవాసం చేసినప్పుడంట ఉదయం అయ్యేటప్పటికి నీ హృదయంలో ఒక సంతోషం అనేది పుడతా ఉంటుందట. సంతోషం అనేది పుడతా ఉంటుందట. అంతేనా? సరే మీకు చూపిస్తాను ఆ మాటను. ఆయన అంటాడు, నేను రాత్రి జాముల యందు నేను దేవుని వెదికాను, కానీ ఉదయం లేచినప్పుడు నాకెంతో సంతోషం కలుగుతుంది అంటాడు ఆయన. దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన అంటాడు, నేను రాత్రి వేళ దేవుణ్ణి వెతుకుతున్నాను, కానీ పగలు ఉదయం అయ్యేటప్పటికి ఆ దేవుడి దగ్గర నుంచి నాకు సహాయం కలుగుతుంది అంటున్నాడు ఆయన. 30వ అధ్యాయము కీర్తన 30వ అధ్యాయము 5వ వచనమండి. 35. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చూసారా? ఉదయం అయ్యేటప్పటికి నీ హృదయంలో ఒక సంతోషమైన సంతోషంగా ఉంటావట. ఎందుకంటే రాత్రి నీ కష్టాలు నీ బాధలన్నీ దేవుడితో చెప్పుకున్నావు కాబట్టి ఉదయం అయ్యేటప్పటికి దేవుడు నీకు ప్రశాంతమైన నెమ్మదిని కలిగిస్తాడట. నీ బాధలన్నిటి నుంచి విముక్తిని చూపిస్తాడట. అందుకని అంటాడు దేవుని బిడ్డలకు ఉండే లక్షణం ఏంటంటే మెలకువ. ఆత్మీయంగా నువ్వు దేవుళ్ళో ఎంత ప్రార్థనలో మెలకువ కలిగి ఉంటావో నీ సమస్యలన్నీ అలా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే ఇది 5వదిగా ప్రార్థన అనేది అలాగుండాలి. అందుకని ఆనాడు యూదులు వారు ప్రార్థన చేశారు. మొర్దెకై చెప్పాడు, అమ్మా ఈ విషయంలో నువ్వు మాకు సహాయం చేయలేకపోయినంత మాత్రానికి యూదులకు సహాయం మరొక దిక్కు నుంచిన దేవుడు తీసుకొని రాగలడు. అయితే నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఈ విషయంలో నువ్వు సహాయం చేయకపోయినా మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఎంత నమ్మకం వాళ్ళకి, అసలు ఎంత ధైర్యం వాళ్ళకి. అందుకే వీళ్ళు నిజంగా అలాగ చేయడం వల్ల రాజు యొక్క ఆ శాసనాన్ని కూడా మార్చేశారు వీళ్ళు. దేవుడు చేయగలిగాడు. ఎంత అద్భుతం జరిగాడంటే ఏ శోషాను కోటలో లేక 127 దేశాలను యూదులందరినీ చంపేమని రాజు ముద్రించాడు, అదే రాజు చేత మరొక శాసనాన్ని పుట్టించి రాజు చేత ముద్రించి అదే రోజున యూదులకు శత్రువైన వాళ్ళందరినీ చంపేయమన్నాడు రాజే. చూడండి ఎలా చేశాడు. అందుకనే దేవుడు అంటాడు, మనం ఎప్పుడైతే దేవుళ్ళో నిజంగా యథార్థంగా జీవించగలుగుతామో నీ పగవారు నీ శత్రువులనే వారు నాశనం అయిపోతారన్నమాట. నువ్వేమీ చేయక్కరద్దు, వాళ్ళంతటా వాళ్ళే నాశనం అయిపోతారు. హామాను యూదులతో పెట్టుకున్నాడు, దేవుని ప్రజలతో పెట్టుకున్నాడు. అందుకని చెప్పారు, తన భార్య, తన స్నేహితులు, తన దగ్గర ఉన్న జ్ఞానులు చెప్పారు, మొర్దెకై అనేవాడు కానీ యూదుడైతే వాడి జోలికి నువ్వు పోవడం మానే. ఎందుకో తెలుసా? యూదులతో పెట్టుకున్నవాడు ఎవ్వడూ బాగుపడలేదు, వాళ్ళెవ్వరూ బ్రతకలేదు. ఇప్పటికైనా చెప్తున్నావు, నువ్వు హామానుని అంటే మొర్దెకైని చంపడం అనేది, వాళ్ళ కీడు చేయడం అనేది నీ మనసు నుంచి తీసేయని చెప్పారు. వీడు వెళ్ళలేదు. మొర్దెకైనే చంపాలనుకుని 75 అడుగులు ఎత్తు ఉరుకుని చేయించాడు తన ఇంటి దగ్గర. అనుకున్నాడు, ఈ రాత్రి రాజు దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, రాజు నా మాట కాదండు, నేను రాజుని అడిగితే నేను ఏది చెప్తే చేస్తాడు, కాబట్టి ఉదయానికి నేను మొర్దెకైని ఉరి తీయించేస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆ రాత్రే రాజుకి నిద్ర పట్టనవ్వలేదు. ఎప్పుడు నిద్రపోయే రాజు ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టనవ్వలేదు. శాసనాన్నే మార్చేశాడు దేవుడు. అర్థమైందా? నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. అది రాజ్యాలనే కాదు, రాజుల్నే కాదు, అధికారులనే కాదు, ఎవరినైనా మార్చేస్తాడు దేవుడు.
నీకు దేవుడు సహాయం చేయాలనుకున్నప్పుడు ఎవ్వరూ ఆయన దగ్గర నిలవలేరు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థనలో ఇలాంటి విశ్వాసము పట్టుదల ఉన్నప్పుడు, ఇలాంటి ఆసక్తి ఉన్నప్పుడు ఎవరు నిన్నేం చేయగలరు? అందుకని అంటున్నాడు, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా రూపించబడినది ఏది వర్తెలదండి. ఎందుకో తెలుసా? వాళ్ళు కలిసి ప్రార్థన చేసినా, వారు ప్రార్థన చేసినా, ఏది అడిగినా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఆ రోజున యూదులందరికీ ఇలాంటి భయంకరమైన సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థనే ఆయుధముగా చేసుకున్నారంటే ఇంకేమీ చేయలేదు. ఉపవాసం ఉన్నారు, గోనెబట్ట కట్టుకున్నారు, బూడిద వేసుకున్నారు, దేవుడి దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేశారు. వెంటనే ఎస్తేరు కూడా చెప్పింది. మళ్ళీ మొర్దెకై కబురు పంపించింది, 3 దినాలు మీరు ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి. నేను నా చెలికెత్తలు కూడా 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళడము న్యాయ వ్యతిరేకమైనా సరే నేను రాజు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ రాజు నా వైపు బంగారు దండం చాపకపోయినా, ఒకవేళ రాజు నన్ను చంపేయాలనుకున్నా నేను చచ్చిపోవడం కూడా ఇష్టపడతాను. ఎంత తెగించిందో చూడండి. నేను రాజు దగ్గరికి వెళ్ళడం అయితే మాత్రం మానను. మీరు ఏ విషయం అయితే మీ సమస్య వచ్చిందో ఆ సమస్యను రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాను. నేను న్యాయ వ్యతిరేకమైనా పర్లేదు, రాజు నన్ను బంగారు దండం చాపకపోయినా పర్లేదు, నేను చచ్చిపోవడానికి నేను ఇష్టపడతాను. అందుకని ఆమె చెప్పింది, నేను నశించినా నశించదను, నేను రాజు దగ్గరికి మాత్రం వెళ్తాను. చూడండి, 3 రోజులు ఉపవాసం ఉండి వీళ్ళందరూ ప్రార్థన చేసిన తర్వాత 4వ రోజు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళిందంటే, వెళ్ళగానే రాణిని చూడగానే రాజు బంగారు దండం చాపి రాణిని అడిగాడు, అమ్మా నీకేం కావాలని నా దగ్గరికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు చెప్తే చాలు, ఎవరినైనా కబురు పంపిస్తే చాలు, నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకేదైనా కష్టం వచ్చిందా? నీకేదైనా బాధ వచ్చిందా? నీకేదైనా కొరత వచ్చిందా? ఏంటో చెప్పు, నేను ఇప్పుడే తీర్చేస్తాను నీకు. ఒకవేళ నువ్వు కావాలి అంటే నా రాజ్యంలో సకమైనా నీకు రాసిచ్చేస్తాను అన్నాడు. ఎలా మారిపోయాడు చూడండి రాజు. ఇదంతా ఎవరు చేశారో తెలుసా? దేవుడు చేశాడండి. అందుకని అంటాడు, కఠినపరిచేవాడు ఆయనే, కనికరింప చేసేవాడు ఆయనే. దేవుడు కొన్నిసార్లు మన విషయంలో కఠినముగా ఉన్నా, కొన్నిసార్లు దేవుడు మనల్ని మరలా కనికరింప చేసేవాడు. మనకు మేలు చేసే దేవుడే తప్ప కీడు చేసేవాడు కాదు. ఎందుకు కఠినం చేశాడో తెలుసా? మొర్దెకై ఒక మాట మీద నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు అంటే, హామాను అందరికంటే తన సింహాసనాన్ని ఎత్తు చేశాడు రాజు. అందరూ కూడా హామానుకి నమస్కారం చేశారు. కానీ మొర్దెకై మాత్రం వంగలేదు, నమస్కారం చేయలేదు. ఈ విషయాన్ని హామానుకి చెప్పారు. హామాను కోపం వచ్చింది. తన పనివారు అన్నాడు, అంటే ఈయన చెప్పిన మాట మీద నిలబడతాడా నిలబడలేడా? అంటే హామానుకి వంగక నమస్కారం చేయకూడదు అన్నాడు కదా, నిజంగా ఈ మాట మీద నిలబడతాడా? చూద్దాం. పరీక్ష పెట్టారు. కానీ నిజంగా హామాను వచ్చినప్పుడు మొర్దెకై మాత్రం వంగలేదు, నమస్కారం చేయలేదు. చూశాడు, మొర్దెకైనే చూశాడు. అనుకున్నాడు, నాకు అసలు భయపడ్డా, నేను ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిని, ఈయన నాకు వంగలేదు, దాన్ని నమస్కారం చేయలేదు, ఈయన బ్రతకనివ్వకూడదు, చంపేయాలనుకున్నాడు. దేన్ని బట్టి? ఆయన చెప్పాడు, నా దేవుడికి తప్ప నేను ఎవ్వరికీ నమస్కారం చేయను, నేను ఎవ్వరికీ మోకాళ్ళు పోను. మా సిద్ధాంతం అది. యూదుడిగా పుట్టిన ప్రతి ఒక్కడునంట ఎవ్వరి ఎదుట మోకరించరు, ఎవ్వరికీ దండం పెట్టరు. వాళ్ళు అసలు వాళ్ళ రక్తంలోనే లేదట. చావడానికైనా చచ్చిపోతారేమో కానీ వాళ్ళకు లొంగడానికి అసలు ఇష్టపడరు వీళ్ళు. అది యూదుడంటే. అర్థమైందా? ఒక నిజమైన దేవుని బిడ్డ అంటే ఎవరో తెలుసా? ప్రాణం పోయినా దేవుళ్ళలోనే ఉంటారే తప్ప వాళ్ళ ప్రాణాన్ని తీసే భయంకరమైన పరిస్థితులు ఏదొచ్చినా దేవుని వదిలిపెట్టేవారు కదా. వాళ్ళలో దేవుని బిడ్డలు అవుతారు. వాళ్ళు చెప్పుకుంటారు మళ్ళీని, మేము మనసులోనే ఉన్నాడు దేవుడు, మేము రోజు ప్రార్థన చేసుకుంటాం. ఏటది? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? సమస్య వచ్చినప్పుడే నిలబడలేనప్పుడు
నువ్వు మళ్ళీ లోన ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడిని ఇలా చేశాను, నాకు దేవుడు అంటే ఇష్టమే, నేను ఎప్పుడూ దేవుడు, ఇలాంటి మాటలేమి దేవుడి దగ్గర చల్లవు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ధైర్యంగా నిలబడ్డావా? ఆ రోజు నువ్వు ధైర్యం చూపించలేనప్పుడు పైకి నువ్వు ఎన్ని చెప్తే ఎవరికి కావాలి? ఆనాడే కానీ మొర్దెకై హామాను చూసి వంగి నమస్కారం చేస్తుంటే ఈ పరిస్థితులు రావు కదా. ఏ పరిస్థితి వచ్చినా మా దేవుణ్ణి విడిచిపెట్టే ఆ పరిస్థితే మాకు లేదు. చచ్చైనా చచ్చిపోతాం. అలాగే చేశాడు. యూదులందరినీ చంపేయమన్నాడు. ఎలా అన్నారు? అంతేనా? ఒక మనిషివు నువ్వే మమ్మల్ని చంపాలనుకుంటే మేము నమ్మిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఏ మనిషికి మనం భయపడం, ఏ మనిషికి భయపడం. ఒకవేళ భయపడ్డావా మనిషికి, నువ్వు దేవుడికి భయపడలేనట్టే. నేను చూపించిన ఈ మాట చివరిగా నేను చూపించడానికి మీకు ముగిస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12 వచ్చినవండి. 51:12. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి తునుమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? సవా, ఒక మనిషికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాడే నిన్నేం చేయగలడు? ఒకవేళ మనల్ని చంపేస్తానని చెప్పారనుకోండి, మనల్ని చంపే ముందు దేవుడు ఆడనే చంపేస్తాడు. మనల్ని చంపకముందే అని చంపేస్తాడు దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, ఒక తునుమాత్రుడికి నరుడికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేను లేనా? నిన్ను చంపాలి అనుకుంటే మరి నేనేం చేస్తాను? నీకంటే ముందు నిన్ను చంపే ముందు నేను వాడిని చంపేయగలుగుతాను. నేను దేవుణ్ణి. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనల్ని ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనకంటే ముందు మన దేవుడు పడిపోతాడట వాళ్ళ మీద. అంతే కదా. ఇప్పుడు ఒక సింహము తన పిల్లలు పెట్టిన తర్వాత అంట, ఏదైనా తన పిల్లల దగ్గరికి వస్తుందని తెలిస్తే ముందే ఆ సింహం వెళ్ళి దాన్ని చంపేస్తుందట. దాని దగ్గరికి వస్తుందని తెలుసుకుంటే చాలా చంపేస్తుందట. ఈ లోకంలో ఒక జంతువుకి అంత శక్తి ఉంటే మరి దేవుడికి, మనం ఆయన పిల్లలం. మన మీదకి ఎవరైనా వస్తే, మన జోలికి ఎవరైనా వస్తే మన దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళని అసలు ఏం చేస్తాడో తెలుసా? వారిని కానీ వారి వంశాన్ని కానీ భూమి మీదే ఉంచడు. ఇంకా దేవుడి బిడ్డలకు వ్యతిరేకంగా రూపించబడేది ఎవరినైనా సరే ఈ భూమి మీదే లేరండి. వాళ్ళ చరిత్రే లేకుండా చేశాడు దేవుడు. అది మన దేవుడు. కాబట్టి మొర్దెకై ఎంత ధైర్యంగా దేవుడి కోసం నిలబడ్డాడు. మా దేవుని నమ్మాం, మా దేవుడు జీవము కలిగిన వాడు, కాబట్టి మేము ఎవరికి వంగము, ఎవరికి నమస్కారం చేయం. మా దేవుడికి తప్ప ఇంకెవ్వరికా పని చేయం. అలా చెప్పాడు. అలా ఉంటాడా ఉండడాన్ని పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో కూడా మొర్దెకై నెగ్గాడు. నెగ్గినందుకు శిక్ష ఏంటో తెలుసా? అందరినీ చంపేయాలనుకున్నారు. కానీ దేవుడు వదిలిపెడతాడా? ఏ మొర్దెకైనైతే చంపాలనుకున్నాడో మొర్దెకై కంటే ముందు హామానే చచ్చిపోయాడు. హామాన్ని చంపేశాడు దేవుడు. అంతే. మనకి విరోధంగా రూపించబడినది ఏది కూడా నిలబడదు మనం దేవుళ్ళో యథార్థంగా ఉన్నప్పుడు. అందుకనే ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం దేవుడిని ఎలా ప్రార్థించాలంటే, ఎన్ని సమస్యలు మనకున్నప్పటికీ కూడా, ఇట్టి శాసనము సంతకం చేయబడినప్పటికీ కూడా అదే వాళ్ళు చేసింది. ప్రార్థన చేయడం మర్చిపోలేదు, మానలేదు. ఎవరు మాకు ఎన్ని వ్యతిరేకంగా మమ్మల్ని ఏం చేయాలనుకున్నా మేము నమ్మిన దేవుడు ఉన్నాడు. ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చేయగలిగిన వాడు, ఆయన మమ్మల్ని కాపాడగలిగిన వాడని వారందరూ కూడా ఉపవాసం ఉండి గోనబట్ట కట్టుకొని దేవునికి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో రాజు యొక్క మనసును కూడా దేవుడు మార్చేశారు. శాసనాన్ని తిరిగి మళ్ళీ మార్చేయవలసి వచ్చింది. ఏ శత్రువులైతే యూదులు చంపాలనుకున్నారో అదే శత్రువులను తిరిగి యూదులే చంపేలాగా దేవుడు చేశాడు. ఎంత అద్భుతం చేశాడు దేవుడు. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే ప్రార్థన. వాళ్ళు చేసింది అదొక్కటే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనలో నా ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, నా ప్రార్థనలో పట్టుదల ఉండాలి, నా ప్రార్థనలో మరి విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకుదల అనేది ఉండకూడదు. నా ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో నా ప్రార్థనలో మరి ఎప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి.
ఎప్పుడైతే మనం ఇలాగూ ప్రార్థన చేయగలుగుతామో నువ్వేది అడుగుతావో దేవుడు అది చేయగలుగుతాడు. అందుకన్నాడు, మీరు ఏది అడిగినా మీ పరలోకపు తండ్రి మీరు అడిగిన దానికంటే మంచిదాన్నే ఇవ్వగలుగుతాడే తప్ప ఆయన ఎప్పుడూ చెడు చేసేవాడు కాదు. అలాంటి మంచి దేవుడిని నమ్మాం కాబట్టి ఈ రాత్రి మన విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఎలాంటి సమస్యలు మనకున్నా, ఎన్ని కష్టాలు మన ఎదురు కనపడుతున్నా ఒకటే మన నమ్మకం, నా దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడు. ఇది నాకు అసాధ్యమే, కానీ నా దేవుడికి అసాధ్యం కాదు, నా దేవుడు సమస్తం సాధ్యం అని మన విశ్వాసంతో దేవుడిని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనకి జవాబునివ్వగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇది సంఘ ప్రార్థన కాబట్టి కొద్ది సమయం సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, మరి దైవ సేవకులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి నామకార్థమైన స్థితిలో ఉన్న వారి కొరకు, మరి అలాగే అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, దేవుని యొక్క ప్రజలు బాధించబడుతున్న వారి కొరకు, బాధిస్తున్న వారి కొరకు, అలాగే మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అలాగే అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు, అనాథులైన వారు, దిక్కులేని వారి కొరకు, అలాగే మరి సమయంలో మరి సంఘంలో ఉన్న సార్వత్రిక సంఘంలో దేవుని యొక్క ప్రజల యొక్క అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. తిరిగి స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. మన యొక్క సమస్యలు దేవుడు సహాయం చేసేలాగా, అనారోగ్యంతో ఉన్న వారిని కూడా దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. వస్తున్న విశ్వాసులు కూడా ఏది వింటున్నారో దాన్ని అనుసరించి నడుచుకునేలాగా ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే వారి కుటుంబాలు ఉన్న ప్రతి ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. మరి తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తిరిగి మళ్ళా దేవుని ప్రజలందరూ దేవుని ఇంటికి వచ్చేట్లో దేవుని బిడ్డలకు కావలసిన వర్తమానం దేవుడు దయచేసేలాగా కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. తర్వాత చివరిగా మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా మనలో ఉన్న సమస్యల కొరకు కూడా కొద్ది సమయం ప్రార్థన చేద్దామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా ప్రార్థన చేద్దాం.